తర్వాత రాజకుమారుడు తర్వాత యాక్టింగ్ కెరీర్ విషయానికి వస్తే సినిమాలు నాకు తెలిసి సినిమాలో దాని తర్వాత ఎక్కువ చేసినట్లు మిస్టర్ పర్ఫెక్ట్ అది చేసినట్టున్నారు ప్రభాస్ గారు. అంటే సినిమాలు చేశాను, అంటే అప్పుడు ఉదయ్ కిరణ్ గారితో ఐ డిడ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ యాక్చువల్లీ. అంటే మనసంత నువ్వే, శ్రీరాము, నీ స్నేహం ఇవన్నీ చేశాను అనమాట. అంటే ఐ డిడ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. కాకపోతే హైదరాబాద్ వచ్చింది ఫస్ట్ మోర్ దెన్ అన్ యాక్టర్ కావాల్సింది ఒక ముందు సెటిల్మెంట్. ఒక ఇల్లు కావాలి, తిరగడానికి ఒక కారు కావాలి, ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి. అవును. సో నాకు ఈ కోఆర్డినేషన్ కాస్టింగ్ వలన ఐ గెట్ ఎ బెటర్ ఇన్కమ్ యాక్చువల్లీ దెన్ యాక్టింగ్. సో కొన్ని రోజులు దీన్ని కాన్సన్ట్రేట్ చేస్తే అట్లీస్ట్ లైఫ్ సెటిల్ అవ్వడానికి కొంచెం డబ్బులు వస్తాయి, తర్వాత మళ్ళీ యాక్టింగ్ మీదకి వెళ్దాం అని చెప్పి ఐ యూస్ టు కాన్సన్ట్రేట్ దాట్ అన్నమాట. ఆ ఏరియాలో కాన్సన్ట్రేషన్ చేశాను. చేసే ఇల్లు కొన్నాను అనమాట. ఓకే, సూపర్ సూపర్. ఓకే, సూపర్ అండి. ఉదయ్ కిరణ్ గారితో చాలా ఫిల్మ్స్ చేశారన్నారు. ఉదయ్ కిరణ్ గారు గురించి మాట్లాడుకోవాలంటే ఆయనతో చాలా ఫిల్మ్స్ చేయటం అంటే బాండింగ్ మామూలుగా ఉండదు కదా మీకు? వెరీ గుడ్, వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ రిలేషన్. అంటే మంచి, అంటే ఆల్మోస్ట్ ఉదయ్ కిరణ్ గారు చేసిన 16-17 సినిమాల్లో ఐ డిడ్ ఆల్మోస్ట్ లైక్ 10 to 12 ఫిల్మ్స్ యాక్చువల్లీ. 10 to 12 ఫిల్మ్స్ అంటే ఆల్మోస్ట్ 70% సినిమాస్ చేశారు. చేశాను. ఓకే, ఉదయ్ కిరణ్ గారిని చెప్పమంటే ఏం చెప్తారు? గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా? ఈజ్ వెరీ జెంటిల్ మ్యాన్. చాలా కష్టపడి ఆ పొజిషన్కి వచ్చారు. అంటే ఆ టైంలో బ్యాక్గ్రౌండ్ లేకుండా, అంటే ఐ నో బికాజ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆ పొజిషన్కి రావాలంటే ఎంత కష్టమో, స్ట్రగుల్ నాకు తెలుసు యాక్చువల్గా. బట్ చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ చిత్రం సినిమాతో హీ గాట్ ఎ బ్రేక్. తేజ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి ఒక లైఫ్ ఇచ్చినందుకు. అప్పటి వరకు హీ స్ట్రగుల్ అట. సో నాకు తెలుసు అతని స్ట్రగుల్స్. అతను బేగంపేట కంట్రీ క్లబ్ దగ్గర ఉండేవారు. ఐ యూస్ టు గో టు హిస్ హౌస్ అనమాట ఆ టైంలో. సో అంటే నేను అప్పుడప్పుడు కొన్ని షూట్స్కి మోడల్గా కూడా యూస్ టు మేక్ హిమ్ వర్క్ అనమాట, చిత్రం రాకముందు. సో నాకు ఇన్ అండ్ అవుట్ ఐ నో వెరీ వెల్ యాక్చువల్లీ. చిత్రం రాకముందు మీరు తను క్యాస్ట్ చేసేవాళ్ళ మోడల్గా యాడ్ ఫిల్మ్స్కి ఐ యూస్ టు. ఓకే, ఆయనకి నాకు తెలిసి ఆయనతో మీకంటే ఎక్కువ బాండింగ్ ఎవరికి ఉండదేమో నాకు తెలిసి. హీరో తర్వాత అందరికి తెలుసు, ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే హీరో అయిన తర్వాత అందరికి అందరికీ తెలుసు, బట్ హీరో అవ్వకముందు కూడా మీకు బాండింగ్ ఉంది. వి డిడ్ లాట్ ఆఫ్ యాడ్ ఫిల్మ్స్ టుగెదర్ అన్నమాట. ఓకే, అంటే యాక్చువల్గా నిజంగా ఇప్పుడు ఈ సమాజంలో మీరు చూసుకుంటే యాక్చువల్గా అతను అంటే చనిపోయి మంచి పని చేశారని అనగానే అసలు ఇలాంటి సమాజంలో బతకడం కూడా వేస్ట్ యాక్చువల్గా. అంటే ఇప్పుడు ఒక మనిషి జీవితంలో పైకి వెళ్తున్నా, లేకపోతే ఒక మనిషి జీవితంలో ఏదైనా సాధించినా కిందకి లాగడానికి ట్రై చేస్తారు. అంటే వాళ్ళకి మనం కిందకి లాగడం వల్ల వాళ్ళకి ఏమైనా కలిసి వచ్చినా వాళ్ళ ఫైనాన్షియల్గా హెల్ప్ అవుతుందంటే ఏమీ లేదు. అదొక హ్యాపీనెస్ అంతే వాళ్ళకి, అదొక తృప్తి. పైకి వెళ్తున్న వాడిని ఏదో ఒక రకంగా హింసించి, ఏదో ఒక మెసేజ్లు పెట్టి డౌన్ చేసి, ఏదో ఒక రకంగా అంటే ట్రోల్ చేసి ఒక మనిషిని కిందకి లాగాలి అన్న థాట్తో ఉన్నప్పుడు ఇప్పుడు అందరూ ఇప్పుడు ఐ నో దట్. ఐ మీన్ విష్ణు గారిని చూసుకుంటే, బికాజ్ హీఈస్ వెరీ వెరీ నైస్ జెంటిల్ మ్యాన్, వెరీ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. నేను వర్క్ చేసిన కాబట్టి చెప్తున్నాను. బట్ ఆ సినిమా ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. అంటే మరీ కొంతమంది ట్రోల్ చేస్తున్నంత బ్యాడ్ ఫిల్మ్ కాదు. ఇట్స్ మోర్ దెన్ 80% ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్. అండ్ ఎవ్రీబడి చూసిన ప్రతి ఒక్కరు, ఫ్యామిలీ పర్సన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు అప్రిషియేటింగ్ ద ఫిల్మ్. బట్ కావాలని అంటే సినిమా బాగున్నా కూడా ఏదో ఒక వంక పెట్టి ఏదో ఒక రకంగా మిగిలిన వాళ్ళని చూడకుండా చేస్తే వీళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్. ఐ డోంట్ నో వై దే గెట్ యాక్చువల్లీ. ఓకే, సో అంటే ఇలాంటి సమాజంలో ఒక ఎదగడం ఎంత కష్టమో, ఎదిగిన పేరుని సస్టైన్ చేసుకోవడం అంత కష్టం అనమాట. వీళ్ళు ఇండస్ట్రీలో వీళ్ళ వలన 10 మందికి ఉపయోగం ఉంది, వాళ్ళు ఏదైనా చేస్తున్నప్పుడు ఎంకరేజ్ చేస్తే ఇంకొక 10 మందికి హెల్ప్ చేస్తారు అన్న థాట్ ఎవరికి లేదు యాక్చువల్లీ. ఓకే, చాలా దగ్గర నుంచి చూసారు ఇండస్ట్రీని మీరే. అంటే నాకు తెలుసు, అంటే ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ లైక్ 25 years ఐ మీన్ ది ఇండస్ట్రీ అనమాట. అండ్ ఇక్కడ రాకముందు నా కెరియర్ 14 years నుంచి స్టార్ట్ చేశాను కాబట్టి ఐ నో యాక్చువల్లీ. మా ఫాదర్తో చిన్నప్పటి నుంచి 4 years నుంచి యాక్ట్ చేస్తున్నాను. సో ఐ సా ఇన్ అండ్ అవుట్ యాక్చువల్లీ. మాకు సమ్మర్ హాలిడేస్ అయితే యాజ్ ఎ కమ్యూనిస్ట్ పార్టీలో మా ఫాదర్ ఉండేవారు కాబట్టి, ఆ ఫ్యామిలీలో ఉండేవారు కాబట్టి ప్రతి సమ్మర్కి
వైజాగ్ నడిబొడ్డు లైక్ జగదంబ సెంటర్, గాజువాక, ఇవన్నీ ప్లేసెస్కి వెళ్ళి మేము రోజుకి సోషల్ అవేర్నెస్ కోసం వీధి నాటకాలు వేసేవాళ్ళం. మా చుట్టూరా కొన్ని వందల మంది చూస్తూ ఉండేవారు. మధ్యలో మేము సోషల్ అవేర్నెస్ గురించి, పవర్ గురించి, వాటర్ గురించి, ఎలా సేవ్ చేయాలి దాని గురించి 10 మందికి చెప్తూ ఉండేవారు. అదే మాకు టాస్క్లు అనమాట ఎవ్రీ సమ్మర్కి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి.